హాయ్! మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కొన్ని ఉత్తేజకరమైన వార్తలతో మిమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నాను. నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో లైసెన్స్ పొందిన ఏజెంట్‌ను. మీ ఆర్థిక శ్రేయస్సు గురించి శ్రద్ధ వహించే వ్యక్తిగా మీ బీమా అవసరాలకు చర్చ చేయడానికి మీతో కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను. మీరు ప్రస్తుతం జీవిత బీమా పాలసీతో ఉన్నారా? మీ ఎంపికలకు అన్వేషించడంలో, మరి మీ అవసరాలకు, మరి మీ బడ్జెట్‌కు సరిపోయే పాలసీని కనుగొనడంలో నేను మీకు సహాయం చేయడానికి సంతోషంగా ఉన్నాను. ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీకు మరియు మీ ప్రియమైన వారికి ఆర్థిక భద్రతను అందించగల విస్తృత శ్రేణి పాలసీలను అందిస్తుంది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ ప్లాన్ల వరకు మాకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మా పాలసీల గురించి మరియు అవి మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకోవడానికి మీకు ఇందులో మనకు ఉపయోగపడేటువంటి ప్లాన్స్ గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు జీవన్ ఉమాంగ్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే ఒక రకమైన జీవిత బీమా పాలసీ. ఇది జీవితాంతం రక్షణ, పొదుపు మరియు రాబడి కలయికలను అందించే ద బెస్ట్ పూర్తి జీవిత బీమా పథకం. సో ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలను ఇక్కడ చూద్దాం. ఇది పూర్తి జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ఇది పాలసీదారునికి జీవితాంతం అనగా 100 సంవత్సరాల వయసు వరకు ఈ బీమా సౌకర్యం అని ఉంటుంది. స్థాయి ప్రీమియంలు అనేటువంటి అంటే ప్రీమియంలు అనేటువంటి ఒకే విధంగా ఉంటాయి. సో ప్రతి సంవత్సరం అదే మొత్తాన్ని చెల్లిస్తాడు. సో నగదు విలువ అనేది కాలక్రమేణా పెరుగుతుంది. ఈ పెరుగుతున్నటువంటి నగదు విలువను మనం అరువుగా తీసుకోవచ్చు, అంటే లోన్ తీసుకోవచ్చు, మరియు ప్రీమియం లేదా ప్రీమియం చెల్లించడం పెంచుకోవచ్చు. సో డివిడెండ్లు పాలసీ ప్రతి సంవత్సరం ఎల్ఐసి ప్రకటించే డివిడెండ్ చెల్లింపులకు అర్హత కలిగి ఉంటుంది. సో కాబట్టి ఇది మనం పన్ను ప్రయోజనాలను కూడా పొందుకోవచ్చు. పాలసీదారుడు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C, సెక్షన్ 10(10)(d) కింద పన్ను ప్రయోజనాలు అందిస్తుంది మనకు. సో అంతేకాకుండా రైడర్లు ఉంటాయి. ఈ రైడర్లు అనేవి పాలసీ ప్రమాద మరణం ప్రయోజనం, ప్రీమియం మాఫీ వంటి వివిధ రైడర్లను మనం అదనంగా ఈ పాలసీకి చేర్చుకోవచ్చు. దానికోసం కొంచెం ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. సో రెండో సౌకర్యం, పాలసీదారుడు పాలసీ యొక్క నగదు విలువకు రుణం తీసుకోవడానికి అనుమతిస్తుంది. సో లోన్ తీసుకోవచ్చు. సో ఇంకా సరెండర్ విలువ, పాలసీకి సరెండర్ విలువ అనేది ఉంటుంది. ఇది మన మెచ్యూరిటీ ముందు పాలసీని సరెండర్ చేస్తే పాలసీదారుడు పొందగలిగినటువంటి మొత్తాన్ని మనం అతను తీసుకోవచ్చు. సో జీవన్ ఉమాంగ్ పాలసీ కింది వాటిని కోరుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. చూద్దాం. ఆర్థిక రక్షణను ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే వాళ్ళ ప్రియమైన వ్యక్తులకు ఆర్థిక రక్షణను ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పదవీ విరమణ తర్వాత కానీ, సో పిల్లల విద్య వంటి వాటి గురించి దీర్ఘకాలిక ప్రయోజనాలను చూసుకోవచ్చు. అంతేకాకుండా నగదు విలువ ద్వారా కాలక్రమేణా సంపాదన కూడబెట్టడానికి కూడా, ప్రీమియంలు మరియు డివిడెండ్ చెల్లింపులపై పన్ను ప్రయోజనాలు పొందడానికి కూడా, సో ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ పాలసీ 30 నెలల శిశువు నుండి 50 సంవత్సరాల మధ్య గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. సో మరియు కనీస హామీ మొత్తం అంటే సమస్య 2 లక్షల రూపాయలు. సో ఇంకా పాలసీ వ్యవధి అనేది 100 సంవత్సరాలు. మరియు ప్రీమియం చెల్లింపు టర్మ్స్ అనేటువంటి మనకు 15 సంవత్సరాల టర్మ్ తీసుకోవచ్చు, 20 సంవత్సరాల టర్మ్ తీసుకోవచ్చు, 25 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, మనం ఏ ఆప్షన్ అయినా మనం ఎన్ని టర్మ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన వెంటనే, ఆ టర్మ్స్ ముగిసిన వెంటనే 8% సబ్స్టిట్యూయెంట్స్ అతనికి జీవితాంతం ప్రతి సంవత్సరం అందించబడుతుంది. సో ఈ విధంగా అతను ప్రతి సంవత్సరం పొందుతాడు. ఉదాహరణకు ఒక 35 సంవత్సరాల వ్యక్తి తీసుకున్నాడు అనుకుందాం. అతను 13 లక్షల సబ్స్టిట్యూయెంట్స్కి 15 సంవత్సరాల టర్మ్స్ చెల్లించే విధంగా అతను ఎల్ఐసి తీసుకున్నాడు అనుకుందాం. అతను 15 సంవత్సరాలు ₹1,09,716 ప్రతి సంవత్సరం అతను 15 సంవత్సరాలు టర్మ్ పే చేస్తాడు. సో ఆ తర్వాత 16 సంవత్సరం నుంచి అతనికి 8% సబ్స్టిట్యూయెంట్స్ అంటే 13 లక్షల సబ్స్టిట్యూయెంట్స్కి గాను ₹1,04,000 ప్రతి సంవత్సరం గ్యారంటీగా జీవితాంతం ఎల్ఐసి ఇస్తుంది. అంతేకాకుండా మెచ్యూరిటీ టైంలో 1,32,00,000 ఇస్తుంది. సో ఈ విధంగా 2 ప్రయోజనాలు పొందుతాడు అతను. 15 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన మొత్తానికి జీవితాంతం 1,04,00,000, మెచ్యూరిటీ అమౌంట్ 1,32,00,000, మొత్తం మీకు కలిసి 1,84,00,000 ప్రయోజనం పొందుతాడు. దీనికి సావరింగ్ గ్యారంటీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుందన్నమాట. ఎవరున్నా లేకపోయినా ఎల్ఐసి మనకు గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. ప్రీమియం చెల్లింపు ముగిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం బోనస్ పాలసీకి జమ అవుతుంది. ఈ పెరుగుతున్న బోనస్ వల్ల అధిక మొత్తంలో జమ అయినటువంటిది అవుతుంది. ఇది మెచ్యూరిటీ టైంలో ఇస్తారు. ఈ పాలసీ మనకు, మన ప్రియమైన వారికి ఆర్థిక భద్రత ఇవ్వడానికి, మనశ్శాంతి మనకు ఉండడానికి, ఆర్థిక రక్షణను మనం కల్పించుకోవడానికి ఈ పాలసీ అనేటువంటి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ శ్రేయస్సుకై ఇప్పుడే మీరు ఈ పాలసీ అనేటువంటి మీ ప్రియమైన వారికి చేయండి. మీకు ఆసక్తి ఉంటే నాకు తెలియజేయండి. మేము మీకు అవసరాలకు సరిపడే పాలసీని అందిస్తాము.